ఎందుకంటే అప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళాను. ఓకే. 90స్లో మెడ్రాస్లో 2-3 ఇయర్స్ ఉన్నాను. హుహు. అప్పుడు కూడా చిరంజీవి గారి సార్ తోటి మెకానిక్ అల్లుడు, ముఠా మిస్త్రి, ఓహ్! మన వెంకటేష్ గారితో రవిరాజ పిన్శెట్టి గారి కొండపల్లి ఓకే. రాజా, నాగార్జున గారితో వారసుడు, రక్షణ, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, బాలయ్యబాబుతో ధర్మక్షేత్రం, అలా పెద్ద సినిమాలు చేసి అప్పుడు కూడా అవును. కొన్ని కుటుంబ కారణాల వల్ల నేను అక్కడ ఎక్స్టెండ్ చేయలేకపోయాను జీవితం. ఓకే. ఇక వచ్చి మళ్ళీ ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చి హుహు. సినిమా వదిలిపెట్టి నేను లైఫ్లో ఓకే. మళ్ళీ వద్దులే. అదంటే లాంగ్ ప్రాసెస్ అండి. అవుతామో కాదో కూడా సక్సెస్ అవుతామో లేదో అవునవును. తెలియదు. హ్మ్. అలా అన్సర్టైన్ లైఫ్ల మీద మనం ట్రావెల్ చేయడం కష్టం. ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితులు కానీ. సో రెస్పాన్సిబిలిటీస్, సిస్టర్ మ్యారేజ్ లాంటివి కొన్ని ఉన్నాయి. ఓకే. అవన్నీ నెరవేర్చడం కోసమని ఐ లెఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992. అంటే కంప్లీట్‌గా వదిలేద్దామని వదిలేద్దామని ఆపేశారు. అంటే ఇప్పుడు వద్దు మనకు కాదులే, ఇక్కడ ఇన్ని బాధ్యతల మధ్య మనం ఆశయం ఆశ అని చెప్పి వెళ్తే కష్టం అవుతుంది, అందరి లైఫ్ రూయిన్ అవుతుంది. హ్మ్. సో ఐ హ్యావ్ టు, అంటే ఫాదర్ లేరు మాకు, ఓకే. సిస్టర్ నా చేతుల మీద పెరిగిందే ఆల్మోస్ట్ ఆల్. హ్మ్. సో ఆ బాధ్యతల కోసమని నేను వదిలిపెట్టేశాను. ఇక ఆ పక్క పోలా. దెన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా నా జీవితాన్ని గడుపుతా ఉన్నా. మళ్ళా అదృష్టం ఇట్లా భరించింది. నేను కుటుంబ బాధ్యత కోసం నా కోరికని త్యజించా, కానీ దేవుడు వదిలిపెట్టలా. ఆయన చిరంజీవి గారి రూపేణ కమ్‌బ్యాక్ దేవుడు కూడా గట్టిగా ఇచ్చారు. మామూలుగా ఇవ్వాల, హ్మ్. మామూలుగా ఇవ్వలేదండి. అది అవును. వండర్, అది జరగదు. ఒక రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి స్టార్స్ని మ్యాన్ హ్యాండిల్ చేసి ఇన్స్పెక్టర్ రోల్ కొత్త ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది అసంభవం.